సార్ మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమిన్. ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు సార్, మీ ఇంటికి వచ్చాను. హే నైస్ జోక్. అందుకే సార్ వేసింది. ఏంటా గడ్డం? అమ్మాయి బ్రేకప్ చెప్పిందా? అలాంటిదే సార్. ఏ వాట్సాప్లో నెంబర్ డిలీట్ చేసిందా? ఇన్స్టాలో రిజెక్ట్ చేసిందా? వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్. ఓ షాట్ ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్. పర్లేదు సార్. ఇదంతా కాదయ్యా, మనం పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. నీ పేరు మైకల్ కాదు? మైకల్, మనం ఈ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్గా ఎంత కనెక్టివ్ ఉంటే అంత సక్సెస్ఫుల్ అవుతాం. నా పర్సనల్ గురించి ఎందుకు సార్, మీ పర్సనల్ గురించి చెప్పండి సార్. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా సార్? కమ్ హియర్. నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? ఎలా పడ్డారు సార్ మీకు? అగైన్ యు ఆర్ జోకింగ్ కదా. ఎస్ సార్. సో మైకల్, నేను ఈ జాబ్ మీకు ఇవ్వలేను. మీరు చాలా మాస్గా ఉన్నారు. ఆ గడ్డం, ఆ హెయిర్ స్టైల్ ఈ ప్రొఫెషనల్ లైఫ్కి సూట్ కాదు. సో ఐఎమ్ సారీ, యూ కెన్ లీవ్ నో. సరే సార్, ఈ రోజు నా లవ్ బ్రేకప్ అయింది కాబట్టి గడ్డం ఇలా పెంచుకొని జుట్టు ఇలా పెంచుకొని ఇలా ఉన్నాను సార్. ఏదో ఒక రోజు మీ 2 గర్ల్ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని వదిలి పెడతారు సార్. ఆ రోజు మీకు అర్థమవుతుంది సార్ నా పరిస్థితి ఏంటో. ఆ రోజు కూడా మీరు నాలాగా గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని మందు బాటలు పెట్టుకొని తిరుగుతూ బయట కనిపిస్తారు సార్. అప్పుడు మీ ఇలా జాబ్లో ఎలా ఉంటారో నేను చూస్తాను సార్. ఉండండి సార్, నా బాధ మీకు ఎలా అర్థమవుతుంది సార్?